వక్ఫ్ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతిచ్చిన తర్వాత మత రాజకీయాలను వ్యతిరేకించే వాళ్ళందరూ, ఇది ఒక ముస్లిం సమాజం నుంచే కాదు, మత రాజకీయాలను వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఉన్న వాళ్ళు కూడా ఇందులో చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. బీజేపీ షూలో తెలుగుదేశం పార్టీ కాలు పెడుతూ ఉంది. సో వీళ్ళు కురుకుపోబోతున్నారు అని టీడీపీ అభిమానించే వాళ్ళు కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆ విధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మీడియా ఏదో కన్వీనియంట్గా ఇది ఒక ముస్లింల ఇష్యూగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇది పూర్తిగా వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి ఒక విద్వేషం, కంప్లీట్గా రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం అంటే ఇది ఒక కంప్లీట్ మత రాజకీయం అనేది చాలా చిన్న పదమేమో. సో అందుకని చెప్పి ఏదో ముస్లింలను ఒక్కరినే టార్గెట్ అని చెప్పి చేసుకుంటూ పోతే రేపు క్రిస్టియన్ల దగ్గరకు వస్తుంది, రేపు ఇంకో సిక్కుల దగ్గరకు వస్తుంది, రేపు ఇంకొకరి దగ్గరకు వస్తుంది, రేపు హిందువుల్లోని ఇంకో కులం దగ్గరకు వస్తుంది, అందులోనే ఇంకో వర్గం దగ్గరకు వస్తుంది. సేమ్ మనం దీని నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరు. ఈ వైషమ్యాలు, ఈ విద్వేషాలు ఒక వర్గాన్ని మాత్రం టార్గెట్ చేసుకొని, ఇప్పుడు ముస్లింలను టార్గెట్ చేసుకొని అయిపోయింది. నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారు, నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారు, నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారు. కేవలం ఒక మతాన్ని టార్గెట్గా చేసుకొని ఈ విధమైనటువంటి పని చేయడం ఏంటి, ఈ విధమైనటువంటి రాజకీయం చేయడం ఏంటి. ఒక పార్టీ కేవలం ఒక హిందూ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకోవడం కోసం ఇటువంటి చెత్త రాజకీయం చేయదు కదా ఎవరైనా కూడా. అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద కూడా వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. అండ్ ముస్లిం సమాజ వర్గం నుంచి దీన్ని వ్యతిరేకించే వాళ్ళ దగ్గర నుంచి బాయ్కాట్ హెరిటేజ్, మేము ఆ హెరిటేజ్ మాల్కి వెళ్ళాం, ఆ హెరిటేజ్ మార్కెట్కి వెళ్ళాం, మేము వాళ్ళ దగ్గర ఏమి సరుకులు కొనం. సో బాయ్కాట్ హెరిటేజ్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ను కూడా రన్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాటికి నేనైతే ఖచ్చితంగా మద్దతు ఇవ్వను. కానీ మనం ఇది రాజకీయం వేరు, వాళ్ళది వ్యాపారం వేరు. సో ఇప్పుడు దీన్ని ఒక వ్యాపారాన్ని బాయ్కాట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ బాయ్కాట్ హెరిటేజ్ అని చెప్పి అయితే పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగులు రన్ చేస్తూ ఉన్నారు. నేనైతే అటువంటి వాటికి ఖచ్చితంగా వ్యతిరేకం. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ పని, ఇటువంటి పనులు ఇవి చాలా సమాజానికి హామ్ కలిగిస్తాయి. ఇదేదో ఒక వర్గానికి అనుకుంటూ ఉన్నారేమో. ఇప్పటికే విషం జనాల మధ్య ఎంత విషపూరితమైన వాతావరణం వచ్చేసిందో అందరి మధ్య కాదులేండి. అంటే నింపే వాళ్ళు ఎలా నింపుతున్నారో చూడండి. అందులో జనాన్ని కూడా కురుకుపోయేటట్లు చేస్తూ ఉన్నారు. జనం రియలైజ్ అవ్వాలి. వెరీ సింపుల్. నేను ఫస్ట్ చెప్పినట్టు ఈరోజు ముస్లిం టార్గెట్ అవుతారు, రేపు క్రిస్టియను, ఆ తర్వాత సిక్కు, ఆ తర్వాత నెక్స్ట్ హిందూలోని ఇంకో ఈ కులం, ఆ కులం, తర్వాత రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అట్లా అందరి దగ్గర విభజించు పాలించు అంటే బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా చేశారో నేనైతే చూడలేదు. కానీ ఇప్పుడైతే స్పష్టంగా కనిపిస్తుంది. అసలు విభజించి పాలించడం ఎట్లుంటుందో ఇలా చాలా దారుణమైన నిర్ణయాలు ఏ దిశగా తీసుకెళ్తున్నారో ఆ దేశాన్ని. నిర్ణయాలు వీళ్ళు దారుణంగా తీసుకొని మళ్ళీ సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి గారు పార్లమెంట్లో అంటున్నారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి, దేశాన్ని విభజించాలని చెప్పి కాంగ్రెస్ పనిచేస్తుంది అని. కానీ అక్కడ పనిచేస్తున్నది ఎవరో తెలుసుకోలేనంతటువంటి అమాయకంగా జనం ఉన్నంతకాలం ఎవరు ఏమైనా మాట్లాడుతూ పోతారులేండి.